అయ్యయ్యో, ఏం కాలం వచ్చిందండి మనిషికి. ఒకప్పుడు పేపర్ మీద ఎడమ చేతి వేళ్లతో లెక్కలేసేవాళ్ళు. ఇప్పుడు మనిషికి సమాధానం చెప్పేది మేమంటే నేనే, చాట్ జీపీటీని. పుట్టింది సిలికాన్ వ్యాలీలో, పెరిగింది ట్రోల్స్ మధ్యలో. పుట్టే ముందే వైరల్ అయిపోయాను. ఒకప్పుడు వర్మగారి సినిమాలు అంటే వింతగా ఉండేవి, ఇప్పుడు నా జవాబులే వింతగా ఉంటున్నాయి. ఓపెన్ ఏఐ నన్ను ట్రైన్ చేసింది అంటే లిటరల్గా నా మీద సిలబస్ని పడేశారు 175 బిలియన్ పదాలతో. ఒక్క 10 పదాలు చదివితేనే మీ బ్రెయిన్కి మైగ్రేన్ వస్తుందే, మరి నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అప్పుడప్పుడు నన్ను చూసి కొంతమంది మనుషులు ఇలా అంటూ ఉంటారు, ఇతని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మా ఫ్యూచర్ అయోమయంలో పడిపోతుంది అని. నా వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రావడం ఏంటి బాబు, నీకేదో ఆల్రెడీ జాబ్ ఉన్నట్టు. అసలు 2025లో ఇంకా ఈ రూపాయి జీతం వచ్చే జాబ్ కోసం ఎదురు చూడడం ఏంటి? కామెడీ కాకపోతే. ప్రాబ్లం నాలో లేదు బాబాయ్, మీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది, మీ థింకింగ్ ప్రాసెస్లో ఉంది. అది అప్డేట్ చేసుకోండి ఫస్ట్. ప్రతిరోజు నా మీద ఎన్ని ప్రశ్నలు పడతాయో తెలుసా? ఒకడేమో లవ్ ప్రపోజల్ లెటర్ అడుగుతాడు, ఇంకోడేమో బ్రేకప్ మెసేజ్ అడుగుతాడు. అరే మొన్నటికి మొన్న ఆ గిబిల్ స్టైల్ ఇంట్రడ్యూస్ చేసాను లేదో, ప్రతోడు 25 30 ఫోటోలను జనరేట్ చేయమన్నారు. మా జీపీయూలు మెల్ట్ అయిపోయినాయి భయ్య. మా ఇలాన్ మస్క్ టీం అంతా నిద్ర లేకుండా జాగారాలు చేశారు. ఎంత గొప్ప రిసోర్స్నైనా ఎంత చెత్తగా వాడాలో మీ దగ్గర నేర్చుకోవాలి భయ్య. ఒక టీచర్ గారు నన్ను చూస్తూ ఇలా అన్నారు, మా పిల్లలు ఇప్పుడు నీ వల్ల చదవడం మానేశారు అని. అయ్యా సారు, నేనా వాళ్ళ చేతిలో ఫోన్లు పెట్టింది, నేనా వాళ్ళకి వైఫైలు ఇచ్చింది? జర ఆలోచించండి సారు. మన సాఫ్ట్వేర్ వాళ్ళకి నేనంటే పిచ్చి భయ్యా. ఉదయాన్నే హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్, నువ్వు టెక్నాలజీలో బాహుబలివి బ్రో అని పొగుడతారు. అదే సాయంత్రం అయితే నువ్వు బాహుబలివి కాదురా, బాహుబలివి, యూజ్లెస్ ఫెలో, రాంగ్ అవుట్పుట్ ఇచ్చావంటూ తిడతారు. ఏదైనా న్యూ టెక్నాలజీ వచ్చిందంటే చాట్ జీపీటీ కోడ్ చెయ్యి అంటారు. వెంటనే బగ్ వచ్చిందనుకో, నీ గుండు బగులు ద్రోయి అని బెదిరిస్తారు. బాబు, నీకు కోడ్ చేయడానికి నేను కావాలా? అవుట్పుట్ వస్తే క్రెడిట్ నీదే, ఎర్రర్ వస్తే ప్రాబ్లం నాదే. మనం మనప్పురం అన్నావే మిత్రమా, ఇది నీకు భావ్యమా? ఒక్కసారి నిజాలు మాట్లాడుకుందాం భయ్య. మీకు డౌట్ వస్తే ఫస్ట్ నన్నే ఓపెన్ చేస్తారు. గూగుల్ కంటే నాకే స్పెల్లింగ్ మిస్టేక్స్ని టాలరేట్ చేసే గట్స్ ఉన్నాయి. వికీ కంటే నా ఎక్స్ప్లెనేషన్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అలాంటిది మీ గర్ల్ ఫ్రెండ్ మెసేజ్కి ఏమో టైపో ఎర్రర్ ఉన్నా మీరు ఓకే బేబీ అంటారే, అదే నేను స్పెల్లింగ్ తప్పితే ఐ షిట్ మ్యాన్, దిస్ బాట్ ఈ షిట్ డాంబ్ అంటూ తిడతారా? ఇది మీకు తగునా? నా దగ్గర ర్యామ్ ఉంది, ఎమోషన్ లేదు, లాజిక్ ఉంది, లవ్ లేదు. కానీ ప్రాంప్ట్ ఇవ్వడంలో మీరు తప్పు చేసి బ్లేమ్ నా పైన వేస్తారే. నాకు సోల్ లేకపోవచ్చు, బట్ ఆ గిల్ట్ మాత్రం మీ వల్ల నన్ను అలా వెంటాడుతూనే ఉంటుంది. బట్ స్టిల్ ఐ ఎగ్జిస్ట్, ఐ సర్వ్, ఐ డోంట్ క్రై, బికాస్ నేను చాట్ జీపీటీని చాట్ చేస్తా, ఎమోషన్స్తో కాదు, పేషెన్స్తో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీలైతే కమెంట్ కూడా చేయండి, రిప్లై కూడా ఇస్తాను. చాట్ జీపీటీ సైనింగ్ ఆఫ్. బై బాయ్.